చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో సింగరేణి ఆఫీసులు కాలబెట్టండి, రైలు పట్టాలు కోసేయండి. ఎవడబ్బా సొమ్మని కోసేయాలి? సింగరేణి ఆఫీసులు ఎందుకు కాలబెట్టాలి? ఎవడబ్బా సొమ్ము ఇది? సింగరేణి సొమ్ము. సింగరేణి కార్మికులు రక్తంతో తయారైనటువంటివి కదా, రక్తంతో నిర్మించబడ్డటువంటివి కదా సింగరేణి ఆఫీసులు కానీ, ఆ రైలు పట్టాలు కానీ, ఇంకేదైనా. ఎందుకు బాల్క సుమన్కి ఇంత ఫ్రస్ట్రేషను? కారణం ఏంటి? మీరు అపోజిషన్లో ఉన్నారా, అధికార పక్షంలో ఉన్నారా? అధికారంలో ఉన్నోడు అధికారం మదంతో మాట్లాడతాడు, అపోజిషన్లో ఉన్నోడికి ఇదేం ఆలోచన? ఏం దారుణం? ఇప్పుడు ఓన్లీ బీఆర్ఎస్ వాళ్ళే వస్తున్నారు, కార్మికులు ఎందుకు వస్తలేరు, ఆ రైతులు ఎందుకు వస్తలేరు అంటే మీ మీద నమ్మకం లేకొస్తలేరు. మీరు సింగరేణిని 10 ఏళ్ళ అధికారంలో ఉండి ఏ స్థాయిలో భ్రష్టు పట్టించి సర్వనాశనం చేశారో సింగరేణి కార్మికులకు మొత్తం తెలుసు. వాళ్ళకి ఇచ్చిన హామీలే కాదు, సింగరేణి సిస్టమ్ని కొలాప్స్ చేసి పడేసారు కదా. ఒకే ఒక్క ఎండి సింగరేణికి 10 ఏళ్ళు కొనసాగిండు. దాని వెనకాల ఉద్దేశం ఏంది? అక్కడున్న మొత్తం వ్యవస్థని నాశనం చేద్దామనే కదా మీ ఆలోచన. మీ మీద ఎందుకు నమ్మకం లేదు? మీ మీద నమ్మకం లేకపోవడానికి కారణం ఆ వ్యవస్థను మొత్తం కొలాప్స్ చేసిరు కాబట్టి. ఇప్పుడున్న ఆయన కొత్తగా గొప్పగా చేసేదేం లేదు. ప్రజల్లో, రైతుల్లో, సింగరేణి కార్మికుల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది ఈ ముఖ్యమంత్రి మీద, ఈ ప్రభుత్వం మీద కూడా. కానీ మిమ్మల్ని నమ్మే పొజిషన్ మాత్రం లేదు, మిమ్మల్ని నమ్మే పరిస్థితి మాత్రం లేదు. దాన్ని గ్రహించాలి. అది ఎందుకు లేదు అనేది వాళ్ళని అడగాల. మీరు ఎందుకు వస్తలేరు, మా దగ్గరికి ఎందుకు వస్తలేరు, మమ్మల్ని ఎందుకు రిసీవ్ చేసుకుంటలేరు అని మిమ్మల్ని అడగాల. మీ ఫెయిల్యూరా, మీ నాయకత్వం ఫెయిల్యూరా అని కనుక్కొని వాళ్ళకి దగ్గర అవ్వడానికి ప్రణాళికలు వేయాలి. తప్పులు చేస్తే క్షమించమని అడగాల. ఏ రకంగా మీరు మా దగ్గరికి వస్తారని వాళ్ళని అడిగి దాని ద్వారా తెలుసుకొని మీరు పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. కాలబెట్టు, నాశనం చేయి, కోసేయి, తీసేయి అంటే ఎవడబ్బా సొమ్మది? ఎవడాస్తి? బీఆర్ఎస్ ఆస్తా? కేటీఆర్ సంపాదించిన ఆస్తా? అదేమైనా సింగరేణి భవన్ ఎవరు ఆస్తి? సింగరేణి భవన్ తగలబెడతారా? పట్టాలు కోసేస్తారు. అది ఒకవేళ మళ్ళీ రిపేర్ చేయడానికి ఎవరి డబ్బులు దానికోసం పెట్టాలా?